మీద కయ్యానికి కాలుదువ్వుతున్న మలయాళ నటి వాణి విశ్వనాథ్పై స్పందించింది రోజా. సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాణి విశ్వనాథ్ రోజా మీద పోటీకి సై అంటుంది. ప్రత్యేకించి రోజానే లక్ష్యంగా చేసుకుంది. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరు నుంచే పోటీ చేస్తా అని వాణి పలుసార్లు ప్రకటన చేసింది. అంతటితో ఆగకుండా ఒక్క రోజా కాదు 10 మంది రోజాలు వచ్చినా ఎదుర్కొంటా అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది వాణి. అయితే ఇంతవరకు వాణి విషయంలో రోజా పట్టనట్టుగానే వ్యవహరించింది. అయితే మీడియా గుచ్చి ప్రశ్నించేసరికి ఆమెపై రియాక్ట్ అయింది రోజా. ఇంతకీ రోజా ఏమందంటే, ఇంకా వాణి విశ్వనాథ్ బరిలోకి దిగలేదు కదా, ఆమె దిగితే గానీ నేనేమన్నా రియాక్ట్ అవ్వగలను. అదే సమయంలో చిన్న ఝలక్ కూడా ఇచ్చింది రోజా. వాణి విశ్వనాథ్ బరిలోకి దిగితే కానీ ఆమెకు అసలు కథ అర్థం కాదు. ఆమె బరిలోకి దిగితే రోజా పవరేంటో అర్థమవుతుంది. 10 మంది రోజాలను ఎదుర్కోవచ్చా, ఒక్క రోజాని ఎదుర్కోవటమే కష్టమా అనే విషయాలు ఆమెకు అప్పుడు అర్థమవుతాయని రోజా వ్యాఖ్యానించింది. ఈ మాట ద్వారా వాణి విశ్వనాథ్కి ఇవ్వకనే ఝలకిచ్చింది రోజా. మరి రోజాతో కయ్యానికి కాలుదూవుతున్న వాణి విశ్వనాథ్ ఇప్పుడు రియాక్ట్ అవుతుందా, రోజా మీద మళ్లీ మాటలు సంధిస్తుందా అనేది ఆసక్తిదాయకమైన అంశం. అయితే వాణికి తెలుగుదేశం పార్టీ ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు. నగరం నుంచి పోటీకి ఎలాంటి సమ్మతి తెలపలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆమె అతిగా రియాక్ట్ అవుతుందా లేదా కామ్గా ఉంటుందా అని మనమే వెయిట్ చేసి చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.